Shifting focus now to the COVID crisis or a third wave that India could face. Whether that happens or not, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మరొకసారి అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు 2023. 2022లో దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఘనకార్యములు, ఎన్నో మేలులు, దేవుని భద్రత, కాపుదల సంఘం మీద, కుటుంబాల మీద మనం చూస్తూ వచ్చినాం. రానే వచ్చింది 2023. ఈ సంవత్సరము దేవుని యొక్క ఒక న్యూ ప్లాన్ నీ పక్షముగా, సంఘం పక్షముగా కలిగి ఉన్నాడని ఒక న్యూ ప్రామిస్ జిటిఎఫ్ఎల్ సంఘాలకు దేవుడిచ్చాడు. ఒక్కసారి కొన్ని నిమిషాలు ఈ వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2023 సంవత్సరము జిటిఎఫ్ఎల్ సంఘాలకు, స్థానిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం యెరెమీయా 32:40 నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, నా ఎడల భయభక్తులు పుట్టించదను. ఇది స్థానిక సంఘము దేవుడిచ్చినటువంటి వాగ్దానం. దీన్ని చేపడదాం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. గడిచిన సంవత్సరాలన్నింటిలో దేవుని మేలు ఎన్నో మనం పొందుకున్నాం కనుక దేవుడు ఈ సంవత్సరం నిబంధన చేస్తున్నాడు కనుక నేను దాన్ని కొనసాగిస్తానంటున్నాడు. ప్రభుకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిబంధన చేస్తున్నాడు. గడిచిన సంవత్సరాల కంటే అధికంగా దేవుడు చేయబోతున్నాడు. వారి నా ఎడల భయభక్తులు పుట్టిస్తాడంట దేవుడు. ఇంకా దేవుని ప్రేమలో, విశ్వాసములో ముందుకు దేవుడు నడిపిస్తాడని ఈ వాగ్దానం. అదే కీర్తన 68:20లో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడు మా పక్షమున, సంఘపక్షమున దేవుడు పూర్ణ రక్షణను కలుగజేయవాడు. కనుక ఈ 2023 సంవత్సరము ఈ రెండు వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దీని గురించి స్థానిక సంఘాలను మరొకసారి ధ్యానిద్దాం. కనుక ప్రత్యేకంగా ఈ సమయంలో మరి దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సరం ప్రతి వారు కూడా, ప్రతి కుటుంబం, ఇంతవరకే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను, మీ పిడికిలి ప్రభు కొరకు బిగించాలి. ఇది విజయమునకు సాదృశ్యం. ఈ సంవత్సరము ఒక పరుగు పందెంలో ఉన్న క్రీడాకారుడు విజయం పొందుకున్న తర్వాత ఏ విధంగా విజయానికి చిహ్నంగా తన పిడికిల్ని ఎలాగ బిగించి చూపిస్తాడో ఈ 2023 సంవత్సరం ప్రతి కుటుంబములో, ప్రతి సంఘములో దేవుడు విజయోత్సవముతో ఆత్మీయ పరుగు పందెములో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఇప్పటికే నేను కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. 3 విషయాలు పరుగు పందెములో ముందుకు వెళ్ళుట కొరకై మరి 2 తిమోతి 2:5 అక్కడ మరి నియమము ప్రకారము పోరాడాలని రాయబడింది. అనగా క్రమశిక్షణ, డిసిప్లిన్.
కనుక దేవుడు నియమం ప్రకారం పోరాడాలి. ఎక్కడ కూడా దేవునికి అయిష్టత మనలో ఉండకూడదు. అనగా ప్రభు తర్వాతనే ఏదైనా, దేవుని తర్వాతనే ఏదైనా. ఇది మొదటి విషయం. రెండవది హెబ్రీ 12:1 పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి ఈ సంవత్సరం. అప్పుడు విజయోత్సవంతో మనం ఈ సంవత్సరాన్ని పూర్తి చేసుకోగలం. మూడవది మరి ఆ పరుగు పందెంలో ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండాలి. మితముగా ఉండుట అనగా మన లిమిట్స్లో మనం ఉండాలి. అనగా ఎక్కడ మనము అనవసరమైన విషయాల్లో ఒకవేళ ఇన్వాల్వ్ అవుతున్నామేమో. ఒక పరుగు పందెంలో ఉన్నవాడు ఎక్కడ కూడా అనవసరమైన వాటిలో తన తల దూర్చడు. ఎక్కడ కూడా తన సమయాన్ని వృధా చేసుకోడు. ఒక స్నేహితులు కావచ్చు, ఒక తిండి విషయము, ఒక బట్టల విషయము, లేకపోతే ఇతరులతో మాట్లాడే విషయము, లేకపోతే మరి ఇలాగున తన సమయాన్ని వృధా చేసి అన్ని విషయాలు తను కట్ చేసుకుంటాడు. అదే ఇక్కడ అంటున్నాడు, మరి మితముగా ఉండాలి ఆత్మీయ విషయాల్లో. దేవుడు నీవు నీకు ఇచ్చిన పని మితముగా ఉండాలి. అప్పుడు పరుగు పందెంలో మనం ముందుకు వెళ్ళగలము. దేవునికి మహిమ తీసుకొచ్చే వారముగా ఉండాలి. దేవునికి మహిమ తీసుకొని రావాలి. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. నా జీవితంలో ప్రభు కొరకు ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని దగ్గర నుంచి ఎన్నో మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాము. కానీ దేవుని కొరకు ఏదైనా పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే నీవు చెప్పగలవు, దేవుని కొరకు ఈ సంవత్సరము విజయోత్సవంతో నీ యొక్క పిడికిలిని బిగించి ముందుకు సాగగలవు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో స్టెఫెన్ అనే ఒక గొప్ప మరి శిష్యుని గురించి అక్కడ మనం చూస్తాం. అతడు తన జీవితంలో అపొస్తలుల కార్యములు 6-7 అధ్యాయంలో రాయబడింది. అక్కడ ఏమని రాయబడిందంటే తన గురించి రాయబడినది మరి అద్భుతమైన 2 విషయాలు. అతడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై, విశ్వాసముతో పరిశుద్ధతతో నిండుకొనిన వాడు. అలాగే 8వ వచనంలో దేవుని కృపతో, స్టెఫెను కృపతోను బలముతోనూ అంటున్నాడు. కృపతోను బలముతో నిండినవాడు. అప్పుడు ఆత్మీయ పోరాటములో అనుదినము విశ్వాసకి ఒక యుద్ధ వాతావరణమే, ఒక పోరాటం లాగానే ఉంటుంది. వీటిలో కృపతోనూ బలముతోనూ విశ్వాసముతో పరిశుద్ధాత్మతో మనం ముందుకెళ్ళినప్పుడు తన గురించి మరి 7వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే అతడు దృఢ నిశ్చయత కలిగిన వాడు, అతడు చక్కటి విశ్వాసనీయత కలిగిన వాడు, అతడు ధైర్యముతో ప్రభు కొరకు ముందుకు పోరాడినవాడు, అతడు చక్కటి ప్రార్థనాపరుడు. సంఘము అనేకమైన హింస, సంఘము చెల్లాచెదురైన దినాల్లో తను సంఘాన్ని ఎంతగానో ప్రోత్సాహపరిచేవాడు. ఈ 2023 సంవత్సరం దేవుడు ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో ఆయన ఏం చేయబోతున్నప్పటికీ ప్రభు ఈ స్టెఫెను లాంటి వ్యక్తులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ కృపతోనూ బలముతోనూ నిండుకుంటే అప్పుడు నీకు దృఢ నిశ్చయత, దేవునిలో నమ్మకము, సమతుల్యత అనేది నీకు కనబడుతుంది. అప్పుడు చక్కటి కిరీటము దేవుడు బహుమానముగా మనకు వేయబోతున్నాడు. కనుక దృఢ నిశ్చయత, దేవునిలో విశ్వసనీయత, అతని ధైర్యాన్ని గురించి మనం చూడవచ్చు, అతని ప్రార్థనా జీవితం గురించి చూడవచ్చు, దేవుని సంతోషపెట్టే హృదయము తన జీవితం ద్వారా మనం చూడవచ్చు. కనుక విశ్వాసులమైన మనం గడిచినటువంటి ఈ యొక్క 1వ తారీఖు అంతా కూడా ఎన్నో వర్తమానాలు మనం వింటూ వచ్చినాం. ఈ సంవత్సరం నీ జీవితంలో ప్రభు కొరకు నీ పిడికిలి బిగించు, విజయాన్ని నువ్వు చూస్తావు. పరుగు పందెములో నీవు ముందుకు సాగాలంటే అద్భుతమైనటువంటి 3 విషయాలు ప్రభు కోరుతున్నాడు. నియమం ప్రకారం పోడాలి, అది దేవుడు కోరుతున్నాడు. అనగా క్రమశిక్షణతో, ఓపికతో, ఆత్మీయ విషయాల్లో మితముగా, నీకు అవసరం లేని విషయాల్లో నువ్వు తలబెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని పక్కకు నెట్టే పరిస్థితి రాకూడదు. కనుక దేవుని సంతోషపెట్టాలి. దేవుని కొరకు నేను ఏదైనా నష్టపోవడానికి సిద్ధము, ఇట్టి తీర్మానం గల వారిని ఈ సంవత్సరం దేవుడు చూస్తున్నాడు. గనక దేవుడు అట్టి కృప నీకు ఇచ్చునుగాక. దేవుడు స్టెఫెను కృపతో బలముతో పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడినవాడు. అలాగున మనల్ని నింపుకుందాం. ప్రభు కొరకు నీ పిడికిలి బిగిద్దాం. విజయముతో ఆత్మీయంగా ముందుకు సాగుదాం. ఈ మాటలు ఈ సంవత్సరం అంతయు దేవుడు నీకు దీవెనకరంగా చేయనుగాక. మా ప్రేమగల తండ్రి, మీరిచ్చిన చక్కటి మాటలను బట్టి వందనాలు, మీరిచ్చిన అద్భుతమైనటువంటి వాగ్దానాలను బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి వారు వాటిని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. స్టెఫెను తండ్రి
తన జీవితంలో ఎన్నో పోరాటములు ప్రభా, అయినప్పటికీ దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. విశ్వాసముతోనూ ప్రభు తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, కృపతోనూ బలముతోనూ నింపబడినవాడు. ఈ మాటలు వింటున్న ప్రతి వారు ఆ విధముగా తండ్రి నీ కొరకు ఏదైనా పోగొట్టుకోవడానికి ప్రభా ఒక విశ్వాసి సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా ముందుకు సాగడానికి మీరే సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ కుటుంబానికి, మీ వ్యక్తిగత జీవితానికి మరి ఈ సంవత్సరం అంతయు నీకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.